అదే నమస్కారం. స్టూడియో లోపల కరెంట్ లేదు. చాలాసేపు వెయిట్ చేశాను. బట్ ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ఇంకా బయట కూర్చొని నేను ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఇదొకటి క్యాట్ స్క్రామ్ అవేర్నెస్‌లో కుంకుమ భాగ్య సీరియల్ హీరోయిన్ సంచిత అని చెప్పేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. దాని తాలూకు వార్త. 2 కూడా ఒకటి క్రైమ్ అవేర్నెస్‌లో, ఒకటి మెయిన్ ఛానల్‌లో. ముందుగా మెయిన్ ఛానల్‌లోకి సంబంధించి తుని పాప జాహ్నవికి సంబంధించి ఆల్మోస్ట్ కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేసి కూడా ఇక్కడ ఆ పాపని వెతకడానికి ఏ లీడ్ ఇవ్వలేదని తెలుస్తుంది. అఫీషియల్గా ఇంకా రాలేదు. అన్అఫీషియల్గా అన్నప్పుడు బిందు మాధవ్ కాకినాడ జిల్లా ఎస్పీ, ఆయనకు ఆబ్వియస్లీ రిపోర్ట్ అనేది ఉంటుంది కదా, మామూలుగా చెప్తారు కదా. ఆయన జస్ట్ ఫార్మల్గా ఏమన్నారంటే ఆ కుక్క చనిపోవటం కూడా డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందని అన్నారు. కుక్కని ఏం చేశారు వాళ్ళు, పాప 2-3 రోజులు ఏడాడో ఉండొచ్చింది. అది అతడి జనం చూసి మరలా పారిపోయింది. మరలా బుధవారం వచ్చిన తర్వాత ఎలాంటి దాన్ని కట్టేశారు, ఆరు బయటే ఉంచారు. తర్వాత ఆ కుక్క పెట్టాల్సిందో పెట్టారు. అది డీహైడ్రేషన్ అయినప్పుడు జాగ్రత్తగా ముందు ట్రీట్మెంట్ చేయాలా. సరే వెటర్నరీ డాక్టర్లు వచ్చారు, అది చేశారని అన్నారు. బట్ ఆ కుక్క చనిపోయిన సిచ్యువేషన్స్లో ఎందుకు వచ్చిందండి పాపం? మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ కుక్కకి పాయిజన్ లాంటివి ఏమీ లేవన్నట్టు డీహైడ్రేషన్ చనిపోయిందని మార్నింగ్ చెప్పే కదా ప్రిలిమినరీ ఫైండింగ్స్ అంటారు, ప్రాథమిక నివేదిక లాంటిది అనుకోండి. అందులో ఆ కుక్క డీహైడ్రేషన్తో చనిపోయిందని తెలిసింది. సో ఆ కుక్కకి స్లో పాయిజన్ ఇచ్చినట్టు కానీ, ఆ కుక్క ఎవరైనా కొట్టినట్టు కానీ, ఆ కుక్కని ఏదో జంతువులు దాడి చేసినట్టు కానీ లైక్ ఆ వేలో ఉన్నట్టు రిపోర్ట్ అయితే రాలా. ఈ ప్రిలిమినరీ ఫైండింగ్స్ కూడా ఏం చేస్తారు, జస్ట్ నార్మల్గా పక్కన ఉంచి మెయిన్ రిపోర్ట్ అన్నప్పుడు మార్నింగ్ చెప్పే కదా బయాస్పీ రిపోర్టు, హిస్టోపెథాలజీ రిపోర్ట్ అది సంథింగ్ అని, అందులో వచ్చేసి ఈ ఆల్రెడీ అవయవాలు మొత్తం తీసి పంపారు కాబట్టి ఇన్డెప్త్లో స్టడీ చేసి అప్పుడు ఎలా ఏంటనేది 2 వారాల తర్వాత చెప్తారు. ఇప్పుడైతే మాత్రం డీహైడ్రేషన్ అని తెలుస్తుంది. సబ్జెక్టు కరెక్షన్ ఇంకా అఫీషియల్గా ధృవీకరించాల్సి ఉంది. ఇది అన్అఫీషియల్గా మన దాకా వచ్చింది. ఇక ఇప్పుడు పాపని కాపాడడానికి కూడా ఒకే ఒక ఆప్షన్. దానికన్నా ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, నేనైనా మీరైనా ఎవరైనా సరే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే పాప తప్పిపోయిందని చెప్పేసి మాట్లాడు, అగ్రీ. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు, మేము ఎందుకు అలా ఉంటాం అద్దిదని చెప్పేసి. ఇప్పుడు నేనున్నా, నా విషయంలో ఎవరైనా ఏదైనా చెప్పారు, నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. వాళ్ళు అగైన్ అదే అంటున్నాడు అనుకో, అయితే కొడతా, లేదా ముందు అక్కడి నుంచి పోరా అంట, లేదా నేనైనా వెళ్ళిపోతా. సో ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు, అయినా సరే ఇంకా వారిని నిందిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు, వదిలేయండి. ఓకేనా? పాప ఖచ్చితంగా దొరికిద్ది, అప్పుడు మరలా మాట్లాడదాం. ఇప్పుడు పాప ఇంకా దొరకల, అందరూ వెతుకుతున్నారు, జల్లెడ పడుతూనే ఉన్నారు, ఏమి ఆనవాళ్ళు లేన మూమెంట్లో ఇప్పుడు వచ్చేసి అమ్మ నాన్న వాళ్ళే, తండ్రి వాళ్ళే, తల్లి వాళ్ళే అంటూ ఉంటే ఎలా ఉంటుంది పాపం చెప్పండి. ఇక కొంతమంది జ్యోతిష్కులు అంట, ఆస్ట్రాలజర్లు అంట, ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రాలజరే. సో వీళ్ళంతా వెళ్ళిపోయి ఎక్స్పర్ట్స్ కూడా ఉండేసి ఇంకొకే ఒకటి మరలా చెప్తున్నా, ఇది చెప్పలేకపోతే నేను, బట్ ఉన్న ఆప్షన్ ఇదే కాబట్టి ఇంక నేను అంటున్నా, మెటల్ అన్నది ఇన్ కేస్ కొండచిలో బాడీలోకి వెళ్ళిపోయింది, పాపని మింగింది, పాప కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, కొండచిలో పాపని మింగింది అనుకుందాం. బట్ ఆ మెటల్ డిటెక్టర్లు అనేవి ఏవైతున్నాయో ఆ వెండి ఎక్కడ ఉంది ఏంటనేది డిటెక్ట్ చేస్తాయట. అప్పుడు దానికి తగ్గట్టుగా మార్నింగ్ చెప్పే కదా హనుమాన్ టీమ్స్ అని, ఎవరు వీళ్ళు అడవికి సంబంధించేసి పర్యవేక్షించడం, అక్కడ ఏదైనా అవసరమైతే జంతువులకైనా మనుషులను సహాయం చేయటం, ఆ తర్వాత సంరక్షించడం, కాపాడటం. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఈజీగా అక్కడ ఉన్న దాన్ని పట్టుకొచ్చి ఇక లోపల ఏముంది అన్నది మొత్తానికి వెళ్ళడం, బయటికి తీయటం, సంథింగ్ ఏదో చేస్తారు. ఒకవేళ ఆ పాపని ఎక్కడన్నా గానా ఏదన్నా జంతువు తిన్నా మింగినా ఖచ్చితంగా ఏదో ఒక ఆనవాళ్ళు ఉండేది. ఒకవేళ ఆనవాళ్ళు కనుక లేకపోతే కొండచెలో మింగితే పొట్ట లోపల ఆ పట్టీలు ఉంటాయి సిల్వర్, అది కనిపెడతారు. లేదు ఎక్కడన్నా ఆ పాప తప్పిపోయింది అనుకుందాం, స్పృహ పడిపోయింది, ఆ పట్టీలు ఆనవాళ్ళు మెటల్ డిటెక్టర్ కనిపెట్టి ఆ పాపను కాపాడతారు. లేదు ఇంకేదైనా క్రూరమగలు ఏదైనా చేసి అనుకుందాం, అప్పుడు ఆ ప్రిమిసెస్ అన్నవి ఈ పట్టీల ద్వారానే కనిపెడతారట. ఇక ఉన్న ఆప్షన్ ఏదైనా ఉంది అంటే వెండి, ఈ పట్టీల ద్వారా పాపని కనిపెడతాం. తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డ్రోన్లు, థర్మల్ డిటెక్టర్ మొత్తం A to Z వాడేస్తున్నారు, హై అండ్ టెక్నాలజీ మొత్తం వాడేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న ఆనవాళ్ళు కూడా దొరకల. కోకో సంబంధించి పోస్ట్మార్టం ప్రిలిమినరీ ఫైండింగ్స్ వచ్చేసి డీహైడ్రేషన్ తెలుస్తుంది. ఇక ఓన్లీ వెండి మీద మాత్రమే ఆశ. వీడియో క్లోజ్ చేస్తున్నాను, మరలా చెప్తున్నాను, దయచేసి వాళ్ళ అమ్మని కానీ నాన్న కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దు, వాళ్ళని తిడుతూ మన దగ్గర కామెంట్స్ కూడా పెట్టకండి ప్లీజ్.
పాప దొరికేంత వరకు సైలెంట్గా ఉండండి వాళ్ళ అమ్మ నాన్న విషయంలో. రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. వన్స్ పాప దొరికాక అప్పుడు మరలా మాట్లాడుకుందాం.